హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు MD2 Vlogs. ఈరోజు వీడియో ఆస్ట్రేలియాలో వైట్మెన్ పార్క్ వెళ్తున్నాం. ఇక్కడైతే ఎలక్ట్రిక్ ట్రామ్స్ ఉంటాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి. అలాగే ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, ఇంకా షెల్టర్స్ కూడా ఉంటాయి, ఇంకా పిక్నిక్ ఏరియాస్. ఈ పార్క్లోనే ఇంకా మోటార్ మ్యూజియం అలాగే ట్రాక్టర్ మ్యూజియం కూడా ఉంది. ఇక్కడ ఓల్డ్ కార్స్ అన్నీ కూడా ఇలా పెడతారు. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి పూల్ కూడా ఉంది. వీడియో అయితే బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మేము ట్రామ్ ఎక్కేసాం. ఇక్కడ ఎక్కిన తర్వాత వీళ్ళు టికెట్ ఇస్తారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మేమైతే విలేజ్ జంక్షన్ దగ్గర దిగేసాం. అక్కడ నుంచి పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ ఉంటుంది, సో అక్కడికి వెళ్ళడానికి. సో ట్రామ్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ పిక్నిక్ ఏరియాస్ ఉంటాయి, ఇంకా పిక్నిక్ చేసుకోవడానికి ఒక షెల్టర్స్ కూడా ఉంటాయి కావాలితే. సో అందరూ మ్యాట్లు అలాగే చైర్స్ తెచ్చుకొని ఇలా కూర్చుంటారు. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంది. ఇక్కడ స్లైడ్స్ అలాగే స్వింగ్స్ ఉన్నాయి, ఇంకా స్పైడర్ వెబ్స్ కూడా ఉంటాయి. ఇంకా రోపెస్ కూడా ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇంకా చూడొచ్చు మీరు వెనకాల చాలా షెల్టర్స్ కనబడుతున్నాయి. ఇది ట్రైన్ ట్రాక్. ఇది మొత్తం కేఫ్ ఏరియా. ఇప్పుడు మనం మోటార్ మ్యూజియంకి వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా రకాల కార్స్ అయితే ఉన్నవి, ఇవన్నీ ఓల్డ్వి. కాకపోతే మనకి టైం లేదు లోపల మ్యూజియం టూర్ చూడడానికి. సో ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు పెట్టారు కొన్ని కార్స్ బయట, సో అవి మీకు చూపిస్తాను. ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్, అలాగే ఓల్డ్ కార్స్ అన్నమాట. కాకపోతే ఇప్పటికీ కూడా రన్నింగ్లోనే ఉన్నవి. ఆ ఇంజన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు అప్పుడు కూర్చున్నారు కదా, వాళ్ళవి కార్స్ అన్ని మనం ఏం టచ్ చేయకూడదు, జస్ట్ అలా చూసి వెళ్ళిపోవడమే. ఇది పూల్, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పక్కనే కూర్చోడానికి బెంచెస్ ఉన్నాయి, అలాగే పైన కూడా షెల్టర్స్ ఉన్నాయి. చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే క్యాంగరూస్ కనబడతాయి, మీరు చూడొచ్చు. ఒక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆస్ట్రేలియన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.